గురుగ్రహ స్థాన మార్పు వలన వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇక గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే 1, 2024 నుంచి మే 13, 2025 వరకు, అంటే దాదాపు 1 సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వలన వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి? గురువు సహజ శుభకారకుడు, శుభాలను ఇచ్చే గ్రహం గురుగ్రహం. గురుగ్రహం అంటే కుటుంబ సంతోషం, కుటుంబానికి సంబంధించి సుఖ సంతోషాలు, అదేవిధంగా బంధువులు, అభివృద్ధి, ధనం, ఆధ్యాత్మికత, సంతానం, ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది గురుగ్రహం. అయితే గురుగ్రహం దాదాపు 12 రాశుల్లో ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించి నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మే 1 నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి 12 రోజుల పాటు. గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి అడుగు పెట్టడం వలన అంతటి శుభగ్రహం ఈ గురుగ్రహం. మరి ఇన్ని శుభాలను ఇచ్చే గ్రహం వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తోంది చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. గురుగ్రహం కుజగ్రహం పరమ మిత్రులు. 6వ స్థానాన్ని వదిలి 7వ స్థానంలో స్థితి పొందుతున్నారు ఈ సంవత్సరం అంతా కూడా. 7వ స్థానం అంటే ఎదుటివారు, వ్యాపారం, లైఫ్ పార్ట్నర్, అదేవిధంగా బహుదూర ప్రాంతాలకు ప్రయాణం, ఇటువంటివి సూచిస్తుంది ఈ 7వ స్థానం. గురుగ్రహం 7వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు వృశ్చిక రాశి వారికి. 7వ స్థానం అంటే వివాహం కాని వారికి తప్పక వివాహం జరుగుతుంది ఈ సంవత్సరం. వివాహ సంబంధాలు రాక, లేదంటే వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, ఇటువంటివి జరుగుతున్నట్టయితే, వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వారికి వివాహాలు తప్పక జరుగుతాయి గురుగ్రహ దృష్టి వలన. మే 1, 2024 నుండి 2025 మే 13 వరకు వివాహ సంబంధం కుదరడం, జరగడం, జరిగిపోతాయి ఈ సంవత్సర కాలంలో. గురుగ్రహం పంచమాధిపతియే 7వ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానం అంటే లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ, వీటిని సూచిస్తుంది. కాబట్టి ఎవరైతే లవ్లో ఉన్నారో, ఎవరైతే నిజాయితీగా లవ్లో, ప్రేమలో ఉన్నారో వారు ప్రేమను వివాహ బంధం వరకు తీసుకువెళతారు ఈ సంవత్సరం. ఇక గతంలో వ్యాపార సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అంతేకాదు మీకు మంచి వ్యాపార భాగస్వాములు దొరుకుతారు. వ్యాపారంలో మంచిగా పెట్టుబడులు పెట్టేవారు, మంచి వ్యాపార భాగస్వాములు మీకు ఉంటారు. ముఖ్యంగా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక గురు దృష్టి 11వ స్థానం మీద ఉంది. 11వ స్థానం అంటే నెట్వర్క్, సర్కిల్, ఫ్రెండ్స్, వీటిని సూచిస్తుంది. అయితే గురుడు రాకముందు కేతువు మాత్రమే చూస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, నెట్వర్క్, సర్కిల్, మీకు పాత బంధువులు, పాత మిత్రులు కానీ, మీకు ఆప్తులు అనుకున్నవారు మీకు దూరమైపోయి ఉంటారు. అటువంటి వారికి వారు మళ్ళీ తిరిగి కలుస్తారు. స్నేహితులు, బంధువుల మధ్య సఖ్యత కుదురుతుంది. ముఖ్యంగా విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు కేతువు ఉండటం వలన గురువు రాకముందు ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఉండి ఉండొచ్చు. ఎప్పుడైతే గురుడి రాక ఉంటుందో దూరమైన వారు దగ్గరవుతారు, ధనం చేతికి అందుతుంది. అదేవిధంగా విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇక గురు దృష్టి లగ్నం మీద పడుతుంది. ఇలా జరగడం వలన సంతాన అభివృద్ధి ఉంటుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒక చార్మింగ్ అనేది మీకుంటుంది. మంచి ఆలోచన శక్తి మీకుంటుంది. మీకంటే చిన్నవారితో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కానీ వీరితో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి.
ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే జర్నలిజం, స్పోర్ట్స్, రైటింగ్ ఏ రంగాల్లో ఉంటారో వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఇక సంతాన సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. గురు దృష్టి లాభస్థానం మీద పడుతుంది కాబట్టి నైబర్స్, కోవర్కర్స్, బంధువులు, మిత్రులు అందరూ కూడా మీకు సహకరిస్తారు. వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. ధన రాబడి చూస్తారు మీరు. అయితే ఫలితాలైతే లేటుగా రావచ్చు, కానీ ఫలితాలు రావడం మాత్రం తథ్యం. ఎందుకంటే శని, గురుల దృష్టి రాశి మీద ఉంది. శని గ్రహం కూడా మీకు లేటుగా అంటే నిదానంగా కదిలే గ్రహం. గురువు కూడా నిదానంగా కదిలే గ్రహమే. కాబట్టి శని, గురుల దృష్టి ఉంది కాబట్టి ఫలితాలైతే కాస్త ఆలస్యంగా వస్తాయి, కానీ ఫలితాలు రావడం మాత్రం తథ్యం. అయితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో గురు మౌఢ్యమి, గురు వక్రీకరణ ఈ రెండు సమయాలప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే గురు మౌఢ్యమి అంటే ఏంటి, అది ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది? గురు మౌఢ్యమి అంటే ఏదైనా శుభగ్రహం రవి గ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు, ఆ వేడికి ఆ గ్రహం అంటే శుభాలను ఇచ్చే గ్రహం రవి గ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు, రవి గ్రహం అంటే రవి అంటే సూర్యుడు, సూర్యుడు అంటే వేడికి సంకేతం. కాబట్టి శుభాలను ఇచ్చే గ్రహం రవి గ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ వేడికి ఈ శుభాలను ఇచ్చే గ్రహం యొక్క శుభత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి రవి వేడికి దగ్గరగా వచ్చినప్పుడు గ్రహాలు శక్తిని కోల్పోవటం వలన శుభ కార్యక్రమాలు చేయలేకపోవటం ఇటువంటివి జరుగుతాయి. దీన్నే గురు మౌఢ్యమి అంటారు. గురు మౌఢ్యమి ఈ సంవత్సరం మే 3 నుంచి జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా గురు వక్రీకరణ కూడా ఉంది. ఈ గురు వక్రీకరణ అక్టోబర్ 9, ఫిబ్రవరి 2025 మధ్య ఉంటుంది. అంటే దాదాపు 4 నెలల పాటు గురు వక్రీకరణ చెందుతారు. కాబట్టి ఈ గురు మౌఢ్యమి, గురు వక్రీకరణ ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ గురు మౌఢ్యమి సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి, అదేవిధంగా మీ సంతానం జాగ్రత్తగా ఉండాలి. సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రెండు విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారాలు: గురు స్తోత్ర పఠనం, పారాయణ చెయ్యాలి. దత్తాత్రేయుణ్ణి, దక్షిణామూర్తిని ఆరాధించాలి. ఇక పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలి. మీరు స్నానం చేస్తున్నప్పుడు చిటికెడు పసుపుని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే కనుక శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.